విశాఖ ఇండస్ట్రీస్ సంస్థకు 25.92 కోట్లు చెల్లించాలని ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఊరట లభించలేదు. హెచ్సీఏ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. ఉప్పల్లో విశాఖ ఇండస్ట్రీస్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించి ఇస్తే అక్కడ జరిగే జాతీయ అంతర్జాతీయ మ్యాచ్ల్లో ప్రకటనల ఆదాయం పూర్తిగా సంస్థే పొందేలా 2004 అక్టోబర్ 16న ఇరు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. దాని ప్రకారం విశాఖ సంస్థ హెచ్సీఏకు 6.50 కోట్లు చెల్లించి ప్రకటన హక్కులు పొందింది. అయితే ఐపీఎల్ మ్యాచ్లకు వర్తించదని పేర్కొంటూ 2011 జూలై 16న హెచ్సీఏ ఆ ఒప్పందాన్ని రద్దు చేసింది. దానిపై విశాఖ సంస్థ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించగా వారి ప్రయోజనాలకు రక్షణ కల్పిస్తూ తాత్కాలిక ఇంజెక్షన్ మంజూరు చేసింది. ఆ ఆదేశాలను హెచ్సీఏ పాటించకపోవడంతో దాని ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ హెచ్సీఏ హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించగా 2 చోట్ల ఎదురుదెబ్బ తగిలింది. ఈ వివాద కాలంలో తమకు జరిగిన నష్టాన్ని చెల్లించేలా చూడాలని విశాఖ సంస్థ ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ కు వెళ్లగా 2016 మార్చి 15న దానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. హెచ్సీఏ మొత్తం 25.92 కోట్లు చెల్లించాలని పేర్కొంది. దీన్ని వ్యతిరేకిస్తూ హెచ్సీఏ హైదరాబాద్ కమర్షియల్, వాణిజ్య హైకోర్టులను ఆశ్రయించగా ఊరట లభించలేదు. ఇక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించగా అక్కడ కూడా అదే పరిస్థితి పునరావృతమైంది.